హే గైస్, దిస్ ఈజ్ అరుణ్ అఫీషియల్. ఇది నా ఫస్ట్ వ్లాగ్, అందుకోసమే గుడికి వెళ్తున్న పూజ కోసం. ఇగో ఈ గుడికి ఇప్పుడు మనం వచ్చాం పూజ కోసం. గుడి మనం వచ్చింది, ఈ గుడి ఇంకా కన్స్ట్రక్షన్ లోనే ఉంది. కన్స్ట్రక్షన్ అయిపోగానే దీని ఒక మినీ వ్లాగే పెడతా. ఇప్పటికైతే మళ్ళీ ఇంకో గుడికి వెళ్దాం. మళ్ళీ ఇంకో గుడికి వెళ్తున్నాం, ఇదే గుడి. ఇదే గుడి. ఇప్పుడు ఆడ అంత దూరంలో గుడి ఉంది, హనుమాన్ గుడి. ఇప్పుడు మనం ఆ గుడికి వెళ్ళి పూజ చేయబోతున్నాం. ఫస్ట్ డే కదా, ఇక పూజ చేసి అది చేసి ఇది చేసి స్టార్ట్ చేద్దామని. ఈ గుడికి వెళ్ళడానికి ప్రాపర్ వే కూడా లేదు, మొత్తం చేనులో నుంచి పోవాలి. వేసి చూడండి, నడవడానికే రాదు. అటు ఇటు కాలైందనుకో డైరెక్ట్ కింద పొలంలోకి. ఇగో ఇదంతా పొలమే, మా ఊరు పొలం అంతా ఫార్మింగే. ఇంకోటి, మా ఊర్లో చాలా ఫామ్ హౌసెస్ ఉంటాయి. చాలా అంటే మా ఊరు సరౌండింగ్ లో మా ఊరు ఎక్కువ ఫామ్ హౌస్లకే ఫేమస్. అన్నీ ఎక్కువ ఫామ్ హౌస్లే. ఈడొక ఫామ్ హౌస్, ఆడొక ఫామ్ హౌస్, అదొక ఫామ్ హౌస్, ఇంకా చాలా ఉన్నాయి అటు. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం పూజ కంప్లీట్ చేసుకుందాం గుడికి వెళ్ళి. తర్వాత ఇంకా వెళ్తే ఫస్ట్ డే కాబట్టి ఒక 5-10 minutes వ్లాగే పెడతా. ఎందుకంటే కొద్దిగా ఎడిటింగ్కి కూడా కష్టం అవ్వద్దు. చిన్న వ్లాగ్ పెట్టి తర్వాత నుంచి ఎక్స్ప్లోరింగ్ అంతా. ఇప్పుడు వచ్చిన గుడి ఇదే, హనుమాన్ గుడి. వీడు మా తమ్ముడు గని. గని, జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇదే గుడి. పొద్దునైతే పూజ అంతా అయిపోయింది, ఫస్ట్ వ్లాగ్ కాబట్టి. ఇప్పుడైతే పొద్దు నుంచి రెస్ట్ తీసుకొని ఇప్పుడు బయటికి వెళ్తున్నాం తినడానికి. ఇదంతా మా ఊరు రోడ్డు. ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేసిర్రు. 2 రోజుల నుంచి మొత్తం ఇరిగిపోయి ఉండే, కొద్దిగా మంచిగానే ఉండే, కానీ ఇప్పుడు మళ్ళీ రీస్టార్ట్ చేస్తుండే. ఎందుకంటే ఇప్పుడు కొత్త సర్పంచ్ వచ్చిండు. ఆ సర్పంచ్ ఆ సర్పంచ్ ఎవరో కాదు, వీళ్ళ డాడీ, మా బాబాయ్. మనం మళ్ళీ బయటికి వెళ్ళిపోతున్నాం. ఏదైనా తినడానికి ఆకలి అవుతుంది. నీకు కూడా ఆకలి అవుతుందారా? అవును. మా తమ్ముడు అన్ని కుక్కటికి తెంగి తింటాడు, కానీ 1 రూపాయి పెట్టాడు, ఏం చేయడు. తినడానికి పోదాంరా అంటే ఫస్ట్ వస్తాడు. ఏమన్నా తినిపిరా అంటే లేదన్న 1 రూపాయి లేవు, మొన్ననే అయిపోయినాయి అన్న, జిమ్కి కట్టినా, దానికి కట్టినా, దీనికి కట్టినా అంటాడు. ఇప్పుడు నేను అన్నాను వానికన్నా పెద్దోని కాబట్టి ఇక వేయాల్సి వస్తుంది. కానీ పెద్ద దొంగ పువ్వుడు, 1 రూపాయి ఖర్చు చేయడు, ఏం చేయడు కదా. మా ఊరు సైడ్ అన్ని ఎక్కువ ఫామ్ హౌస్లే, ఇవే అవి ఫామ్ హౌస్, గెస్ట్ హౌస్లే ఎక్కువ మా సైడ్. అది ఈ ముందు కూడా ఉంటది గైస్. ఇగో ఇంకో ఫామ్ హౌస్ తెలీదు.
కానీ ఇది కూడా మా ఊరు అండర్లకే వస్తుంది. మా ఊర్లోనే పెద్ద ఏమంటారు అది కన్వెన్షన్ పెద్దది, చాలా అంటే చాలా పెద్దది. ఇది సిరినినో ఏదో పేరుంటది దీన్ని, చాలా పెద్దది. పైన కనిపిస్తుందో లేదో మీకు ముందర వెళ్ళి దాని గేట్ చూపిస్తాను. ఇదే ఆ గేట్, దీని ఎంట్రన్స్. వాచ్మెన్ చూస్తుండే ఏమన్నా స్కామ్ చేస్తుండ అనుకుంటుండో ఏమో కానీ ఇది ఒక్కటి ఓపెన్ ఉంటే ఇందుట్లో కూడా ఓన్లీ పకోడీ ఉన్నాయంట. ఇవన్నీ అయిపోయినాయంట. ఇడు దొంగ పుకోడు తినేకి అంటే ఫస్ట్ వస్తాడు, కానీ పైసలు మాత్రం ₹1 పెట్టాను అంటాడు. తిడుతున్నా అని వాడే ఇస్తుండు పైసలు. పైసలు వాడే కడుతుండు. తిట్టినందుకో ఏమో ఫీల్ అయిండో ఏమో కానీ వాడే పైసలు కడుతుండే, ఎప్పుడు కట్టనోడు కానీ వాడే తీసుకొస్తుండే. ఇప్పుడు ఎప్పుడు కట్టాడు, వ్లాగ్ చేస్తున్నామని షో తిరుగుతుండే ఇప్పుడు కట్టి పైసలు. ఇప్పుడు తినేసి అయితే ఇంటికి వచ్చేసినాం. ఇంటి దగ్గర అయితే సౌండ్స్ వస్తున్నాయి. ఏముందిరా సర్కస్ అంట. పొద్దున వచ్చి మా బాబాయ్ని కూడా అడిగిండు పర్మిషన్ సర్కస్ చేసుకోవాలా అని. అయితే మా బాబాయ్ పర్మిషన్ ఇచ్చినట్టుండు. వాళ్ళు సర్కస్ కూడా చేసేసుకుంటారు. అడిగి ఒక 2-3 క్లిప్స్ తీసుకొని వచ్చి బ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తా. ఎందుకంటే ఫస్ట్ బ్లాగ్ కాబట్టి చిన్నగానే ఒక 7-8 మినిట్స్ పెట్టి ఎండ్ చేద్దాం అనుకుంటాను. ఎందుకంటే ఎడిటింగ్ కి కూడా కొద్దిగా ఫస్ట్ బ్లాగ్ కాబట్టి ఎడిటింగ్ కూడా అర్థం అవ్వాలి కదా, అందుకోసమే అని బ్లాగ్ ఒక 2-3 క్లిప్స్ పెట్టేసి బ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తా. సో గైస్ బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నా. సర్కస్ వీడియోస్ అయితే ఏం పెట్టలేదు, ఎందుకంటే సర్కస్ ఎప్పుడు ఉన్నట్టు రొటీన్ గానే ఉంది. అందుకోసమే సర్కస్ వీడియోస్ అయితే ఏం పెట్టలేదు. ఇక బ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నా. నా ఛానల్ అరుణ్ అఫీషియల్ వెళ్ళి లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టేసుకోండి. చలో బాయ్ బాయ్, గుడ్ నైట్.